హాయ్ ఈరోజు మనం ఉప్పుడు బియ్యంతో కుడుములు ఎలా చేయాలో చూద్దామండి. దీన్నే పేలాల బియ్యం కుడుములు అంటారు. నేను ఇక్కడ 2 కప్పులు బియ్యం తీసుకున్నానండి. సో ఈ బియ్యాన్ని బాగా వేయించాలండి. ఇలా వేయించేటప్పుడు అవి చిటపట అంటూ మనకి పేలాల్లాగా పేలుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా వేయించాలి. కుడుముల్ని ఈ విధంగా చేసామనుకోండి చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటుందండి. ఇది మన బామ్మల కాలం నాటి రెసిపీ అండి. చూడండి బియ్యం అయితే కొంచెం కలర్ మారుతూ ఉబ్బుగా వచ్చినాయి కదా. ఓకే అండి, మన బియ్యం అయితే ఏం చేసామో పర్ఫెక్ట్గా పేలాల్లాగా వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని మనం తనిగా ఒక ప్లేట్లో తీసి ఆరబెట్టాలండి. ఆరబెట్టిన తర్వాత మనం మిల్లుకి తీసుకొని వెళ్ళి ఇలా పిండి కొట్టుకొని వచ్చుకోవాలి. పేలాల కుడుములకు కావలసినవి: బెల్లం 1/2 కేజీ, ఏలకులు ఒక 5, కొబ్బరి తురుము 3 స్పూన్లు అండి. ముందుగా బెల్లాన్ని ఈ విధంగా పొడిగా చేసుకోవాలి. ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసి అందులో ఈ బెల్లం వేసి బాగా కరిగించాలండి. ఈ బెల్లం సిరప్లోనే ఎలాచీని కూడా వేసి బాగా మిక్స్ చేసేవాళ్ళండి. ఇప్పుడు ఈ పేల బియ్యం పిండిలో కొబ్బరి తురుముని కలుపుకోవాలండి. నేను ఇక్కడ 3 స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. అవసరమైతే ఇంకా ఎక్కువ కూడా మీరు తీసుకోవచ్చు. ఈ కొబ్బరి తురుము వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు మనం బెల్లం సిరప్ ఉంది కదా, దాన్ని దీంట్లో పోసుకుంటూ బాగా చపాతీ పిండిలాగా మనము మెత్తగా వచ్చేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే, ఇప్పుడైతే మెత్తగా కలిపేటేసాము. ఇప్పుడు మనం కుడుముల షేప్లో మనం చేతితో ఇలాగా ప్రెస్ చేసుకుంటూ కుడుములు పట్టుకోవాలండి. ఇలా మొత్తం పిండిని మనం కుడుములు పట్టేసుకోవాలి. చాలామంది పచ్చి బియ్యం అంటే రేషన్ బియ్యంతో ఈ కుడుములు చేస్తారండి. ఈసారి డిఫరెంట్గా మీరు కూడా ఉప్పుడు బియ్యంతో కుడుములు చేయండి. ఓకే, కుడుములు పట్టడం అయితే అయిపోయింది. ఈ కుడుములను ఆవిరి పట్టడం కోసము ఒక వైట్ క్లాత్ని అయితే నానబెట్టి తీసుకున్నానండి. ఇంత లోపల స్టవ్ పైన ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టాను. అది కొంచెం కాగిన తర్వాత దానిలో సెకండ్ ప్లేట్ని తీసుకొని దానిపైన వైట్ క్లాత్ని ఇలా వేసానండి. కుడుములను ఇందులో పెట్టాలండి. తర్వాత ఆ క్లాత్ని దానిపైన కప్పేసి మూతని టైట్గా వేసేసి 20 నిమిషాల పాటు ఈ కుడుములను ఆవిరి పట్టించాలండి. ఇది కాస్త ఎక్కువ టైమే తీసుకుంటుంది. ఓకే అండి, 20 నిమిషాలు అయితే అయిపోయింది. మూత అయితే తీసేసాను. ఇప్పుడు దీన్ని పట్టి చూస్తామండి ఉడికిందా లేదని. ఇందుకోసం నేను ఫోర్క్ని తీసుకుంటున్నాను. ఇలా ప్రెస్ చేసి తీసినప్పుడైతే మనకి అతుక్కోకుండా బాగా వచ్చేస్తుంది. సో ఇదైతే ఉడికిపోయిందండి. సో మెత్తగా బాగుందండి. ఇప్పుడు ఈ ఉడికిన కుడుములను ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. ఇవైతే ఒక 2 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చాలా మెత్తగా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఈ పేలాల కుడుములు నచ్చుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో ఉప్పుడు బియ్యంతో కుడుములను ఎలా చేయాలో చూసాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.